ఇలా చేయడం వల్ల 4 క్రోర్స్ అమౌంట్ కి టాక్స్ సేవ్ చేయొచ్చు. మిస్ అవ్వకుండా చూడండి. 2002లో ముంబైలో ఒక కపుల్ 2 హౌసెస్ బై చేశారు. 50% ఓనర్‌షిప్ తో 50 లాక్స్ వర్త్. కొన్ని రోజుల తర్వాత 2015లో వాళ్ళ హస్బెండ్ ఒక ఫ్లాట్ బై చేశాడు. 2017లో హస్బెండ్ తన 50% షేర్ ప్రాపర్టీని తన వైఫ్ కి ట్రాన్స్‌ఫర్ చేసాడు. అప్పుడు తన వైఫ్ 100% ఓనర్‌షిప్ అయింది ఆ 2 హౌసెస్ కి. 2022లో వైఫ్ తన దగ్గర ఉన్న 2 హౌసెస్ ని సేల్ చేసింది. 4 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. నార్మల్ గా ఈ అమౌంట్ మీద క్యాపిటల్ గెయిన్ టాక్స్ హ్యూజ్ ఉంటది. కానీ ఈ కపుల్ సూపర్ స్మార్ట్ ప్లాన్ చేశారు. వాళ్ళు ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 54 ని అప్లై చేశారు. మీరు ఏదైనా హౌస్ సెల్ చేసినా వితిన్ 2 ఇయర్స్ లోపు ఇంకో హౌస్ కొంటే మీరు టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో వైఫ్ ఏం చేసింది, తన హస్బెండ్ దగ్గర ఉన్న ఇంకో హౌస్ ని అమౌంట్ పెట్టి కొన్నది. హస్బెండ్ కే హౌస్ సేల్ చేసింది 3.8 క్రోర్స్ కి. బ్యాంక్ టు బ్యాంక్ పేమెంట్స్ ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అన్ని జెన్యూన్ గా ఉన్నాయి. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ కూడా పంపించింది. కోర్టుకు కూడా వెళ్ళింది కేసు. కానీ కోర్టు మాత్రం ఈ కేసుని కట్ చేసేసింది. ఎందుకంటే సెక్షన్ 54 ప్రకారమే వీళ్ళంతా జెన్యూన్ గానే ఉంది కాబట్టి. రిజల్ట్ ఏమైంది, టాక్స్ అనేది జీరో అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే స్మార్ట్ ప్లానింగ్ చేసుకోండి. నాలెడ్జ్ ఉంటే మీరు లాక్స్ ఆఫ్ క్రోర్స్ అమౌంట్ ని సేవ్ చేయొచ్చు. సో మీరు నెక్స్ట్ టైం హౌస్ బై అయినా సెల్ అయినా చేద్దాం అనుకున్నప్పుడు ఈ సెక్షన్ 54 ని కొంచెం క్లియర్ గా చదవండి. దాని గురించి నేను ఒక పీడిఎఫ్ అనేది క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రీల్ నాకు షేర్ చేసి కామెంట్ సెక్షన్ లింక్ అని టైప్ చేయండి. నేను డైరెక్ట్ మీకు డిఎం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ మన ఫాలోవర్స్ కి మాత్రమే.